హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్కి సంబంధించి కొంత లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు రీసెంట్గా రావడం జరిగింది. సో మనం గతంలో కూడా భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటువంటిది బాగా పెరిగిపోతుంది, నిరుద్యోగత అనేటువంటిది విపరీతంగా యూత్లో ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది, ఎక్కువగా చదువుకున్న వారికి సరిగా ఉద్యోగాలు రావట్లేదని మనం రీసెంట్గా కూడా ఒక వీడియో చేయడం జరిగింది అండ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా. అంటే ఇది గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది 2015 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పోర్టల్ని మళ్ళీ కొంత అప్డేట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఆ పోర్టల్ అందించేటువంటి బెనిఫిట్స్ లేదంటే సర్వీసెస్ అనేవి అందరూ ఉపయోగించుకునే విధంగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఏంటి ఆ పోర్టల్ అంటే నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్. ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో భవిష్యత్తులో వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ కావచ్చు, లేదంటే జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ గురించి కావచ్చు, మొత్తము కూడా ఉచితంగా ఈ పోర్టల్‌లో మనకి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఈ పోర్టల్‌కి సంబంధించి ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే 2024 సంవత్సరం నాటికి 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో, ఈ 9 ఇయర్స్ మొత్తం మీద కూడా మీరు గమనిస్తే ఈ సర్వీసెస్ ఇంకా గ్రౌండ్ లెవెల్‌కి రీచ్ అవ్వాలి. దీన్ని కొంత అప్డేషన్ అనేటువంటిది తీసుకురావాలని చెప్పేసి 9 ఇయర్స్ తర్వాత కొంత అప్డేట్ చేస్తూ ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నటువంటి ఒక ఎంసీక్యూ ఉంది. దాన్ని చూద్దాం ఒకసారి. విత్ రిఫరెన్స్ టు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండోస్ సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాను? నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ ఇన్ ఇండియా. ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. ఎన్ఎస్జీ అనేటువంటిది ఇండియాలో కౌంటర్ టెర్రరిజం అంటే ఈ యొక్క తీవ్రవాదాన్ని నిర్మూలించేటువంటి దిశగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అంశం. ఆపరేషన్ బ్లూ స్టార్ ఏదైతే మనకి పంజాబ్ అమృత్సర్లో జరిగిందో దాని తర్వాత తీసుకొచ్చినటువంటిది. తర్వాత ఇట్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నారండి. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటి మీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి ఈ యొక్క మంత్రిత్వ శాఖ నుంచి పనిచేయడం జరుగుతుంది. సో నోడల్ ఏజెన్సీ అనేటువంటిది ఏ మినిస్ట్రీ కింద అంటే ఎన్ఎస్సి అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అన్నమాట. తర్వాత ఎన్ఎస్సి కంప్రైజెస్ ఆఫీసర్స్ అండ్ పర్సనల్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ, స్టేట్ పోలీస్ ఫోర్సెస్. అంటే ఈ ఎన్ఎస్జీలో ఉండేటువంటి ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వారందరూ కూడా అటు కేంద్ర బలగాల నుంచి రాష్ట్ర పోలీస్ నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మూడో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే, రెండోది రాంగ్. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు? హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ గివెన్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. నాట్ కరెక్ట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ రెండోది మాత్రమే రాంగ్, మిగతా రెండు కూడా అంటే ఒకటోది మూడోది కరెక్ట్ స్టేట్మెంట్, రెండోది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చాను. దీనికి సంబంధించినటువంటి మనకి రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి చీఫ్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎన్ఎస్జీ మనకి 1964లో ఎస్టాబ్లిష్ అయింది. 1964 ఈ టైం పీరియడ్లో. నా మిషన్ అండ్ విజన్ వచ్చేసి ఎన్ఎస్సికి సంబంధించి మిషన్ వచ్చేసి టు ట్రైన్, ఎక్విప్ అండ్ మెయింటైన్ ఏ స్పెషల్ ఫోర్స్ క్యాపబుల్ ఆఫ్ స్విఫ్ట్లీ అండ్ ఎఫెక్టివ్లీ కంబాటింగ్ టెర్రరిజం అండ్ లివింగ్ అప్ టు ఇట్స్ మోటో. సో మోటో వచ్చేసి సర్వత్రా సర్వోత్తం సురక్ష. సో ఎవ్రీవేర్ అండ్ ఆల్వేస్ సుప్రీం సెక్యూరిటీ. విజన్ వచ్చేసి మనకి టు బి వరల్డ్ క్లాస్ జీరో ఎర్రర్ ఫోర్స్. సో విజన్ అండ్ మిషన్ అనేటువంటిది ఆ మోటో కూడా మనం ఆల్రెడీ ఇచ్చాం, ఒకసారి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నౌ ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనేటువంటిది ఒక 9 ఇయర్స్ తర్వాత అప్డేషన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ అప్గ్రేడ్ చేస్తూ, ఎందుకు అప్గ్రేడ్ చేయాలి? భారతదేశంలో చదువుకున్నటువంటి యువత అందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఇంకా పెంచే విధంగా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఎకానమీలో బాగా పెరిగే విధంగా, ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది తగ్గించుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తామో, ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా పెరుగుతుందో, ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో అండ్ మనీ అనేది సర్క్యులేషన్ రూపంలో మార్కెట్లోకి వెళ్తుంది అండ్ ప్రభుత్వానికి కూడా అడ్వాంటేజ్ జరుగుతుంది అనమాట. నా ఇక్కడ ఈ ఎన్సిఎస్పి నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్కి సంబంధించి ఇది ఒక అంటే ప్యూర్లీ ఆన్లైన్ కౌన్సిలింగ్ అనమాట. ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఉండదు, ఓన్లీ వెబ్సైట్ మనకి పోర్టల్ ఏదైతే ఉందో పోర్టల్లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి కెరీర్ జాబ్ కౌన్సిలింగ్ కావచ్చు, లేదంటే స్కిల్ సెట్ గురించి కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ గురించి కావచ్చు, మన స్కిల్కి తగ్గట్టుగా ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే నౌకరీ, లింక్డ్ఇన్, ఈ షైన్ ఇలాంటి .కామ్స్ ఉంటాయి కదా, ఉద్యోగ అవకాశాల కోసం మనము మన యొక్క బయోడేటా
డేటా ఫిల్ చేస్తాం. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోర్టల్ అని చెప్పవచ్చు. సో భారతదేశం మొత్తం మీద కూడా ఇది ఆన్లైన్ సర్వీసెస్ అనేటువంటివి ప్రభుత్వం తరపు నుంచి జాబ్ సీకర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు, వాటి యొక్క సర్వీసెస్ అనేటువంటివి పూర్తిగా కల్పించడం జరుగుతుంది. సో ఉద్యోగార్థులకి అంటే ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో వారందరికీ కూడా రిలవెంట్ అండ్ నెససరీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క అభ్యర్థికి కల్పించడం జరుగుతుంది. ఎలాంటి ఏరియాస్‌లో లేదంటే ఎలాంటి ఇండస్ట్రీస్‌లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, మార్కెట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి కెరియర్ చూస్ చేసుకోవాలి, ఇలాంటి సూచనలు సలహాలు అనేటువంటివి అండ్ ప్రెజెంట్ ఉన్నటువంటి డైనమిక్ జాబ్ మ్యాచింగ్ గురించి కానివ్వండి, అంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలాంటి అంశాలపైన ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి యూత్కి కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ని ఆన్లైన్లో తెలిసే విధంగా ఈ యొక్క పోర్టల్ తీసుకురావడం జరిగిందనమాట. సింపుల్గా ఏం చేయాలి, ఇది ఫ్రీ అండి, ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో రిజిస్టర్ చేసుకున్నట్టయితే ప్రతి రిజిస్టర్డ్ యూజర్ అందరికీ కూడా సో మీరు కూడా ఈ యొక్క పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి. మీకు సంబంధించినటువంటి స్కిల్ సెట్ అంతా కూడా అక్కడ అడుగుతుంది. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అనేటువంటి మీ యొక్క బయోడేటాకి తగ్గట్టుగా మనకి ఇవ్వడం అంటే సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క జాబ్ కౌన్సిలింగ్ గురించి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి అసలు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్కి సంబంధించి ఏంటంటే ఇది ఒక మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అనమాట. ఎప్పుడైనా సరే మిషన్ మోడ్ అంటే అర్థం ఏంటంటే చాలా ఇంపార్టెంట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ నిర్ణయం అనేది చాలా ఫాస్ట్గా ప్రజలందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా త్వరితగతిన ఈ యొక్క పోర్టల్ లేదంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది వెళ్ళడం కోసం. అండ్ ఈ గవర్నెన్స్లో కూడా ఈ పోర్టల్ అనేటువంటిది ప్రభుత్వానికి చాలా ఉపయోగపడుతుంది, ప్రజలతో మమేకం అవ్వడం కోసం, ఎస్పెషల్లీ యూత్ మమేకం అవ్వడం కోసం. తర్వాత ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, 2015లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇట్ వర్క్స్ టువార్డ్స్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ జాబ్ అండ్ సీకర్స్ ఆర్ జాబ్ సీకర్స్ అండ్ ఎంప్లాయీస్. సింపుల్గా చెప్పాలంటే అంటే ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు అండ్ ఉద్యోగం ఇచ్చేటువంటి వాళ్ళకి ఇద్దరి మధ్య కూడా అనుసంధానం చేస్తూ, అంటే నీ దగ్గర ఏం స్కిల్ ఉంది అండ్ కంపెనీలో రిక్రూట్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి, సో ఇద్దరిని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. సో ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇండివిజువల్ ట్రైనింగ్ కావచ్చు, కెరీర్ కౌన్సిలింగ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అనేటువంటివి ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత కెరీర్ రిలేటెడ్ సర్వీసెస్ అనేటువంటివి కూడా ప్రజెంట్ ఉన్నటువంటి డైనమిక్ జాబ్ మార్కెట్లో కూడా ఎలాంటి మ్యాచెస్ అంటే ఎలాంటి ఉద్యోగాలు అనేటువంటివి నీ ప్రొఫైల్కి తగ్గట్టుగా మ్యాచింగ్ అవుతున్నాయి అవి కూడా చూడడం జరుగుతుంది. మెయిన్గా ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనేది ఎన్ని అంశాల్లో ఫోకస్ చేస్తుంది అంటే ఎన్హాన్సింగ్ అంటే ఇంక్రీజింగ్ కెరియర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. భవిష్యత్తులో వారు ఇప్పుడున్నటువంటి యూత్ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుదల పెంచే విధంగా కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, యూత్ అందరికీ కూడా కెరీర్ డెవలప్మెంట్ విషయంలో అందరికీ సూచనలు సలహాలు కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం. ఫోకసింగ్ ఆన్ డీసెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే హజార్డియస్ ఎంప్లాయ్మెంట్ మీద కాకుండా డీసెంట్గా ఒక ప్లెజెంట్ లివింగ్ ఎన్వైరాన్మెంట్లో ఉండే విధంగా ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఫోకస్ చేస్తుంది. తర్వాత ఫిమేల్ లేబర్ ఫోర్స్, భారతదేశంలో 50% మంది జనాభా ఉమెన్ ఉన్నప్పటికీ కూడా కనీసం 30% ఆఫ్ ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ కూడా లేదు. సో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది పెంచాలి, దీని మీద కూడా ఇది ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంకరేజింగ్ ఎంటర్ప్రెన్యూరల్ ఎండేవర్స్ అంటే ఈ యొక్క స్టార్టప్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో, స్టార్టప్ మైండ్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఈ పోర్టల్ కృషి చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు నోడల్ ఏజెన్సీ ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్కి నోడల్ ఏజెన్సీ అంటే మెయిన్ ఏజెన్సీ దేని కింద పనిచేస్తుంది అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి డీజీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వీటి సర్వీసెస్ అంటే ఈ మినిస్ట్రీ కింద పనిచేయడం జరుగుతుంది. నౌ ఇది నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ కింద మీలో కూడా ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ పోర్టల్ని విజిట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఏదో ఈ యొక్క ప్రైవేట్ వెబ్సైట్స్లో ఫిల్ చేసి మనకు కొంత ఫేక్ జాబ్ అలర్ట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. సో ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి కొంత అథెంటికేటెడ్ డేటా ఉంటుంది. మీ డేటా మీరు ఏదైతే ఫిల్ చేసేటువంటి డేటా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదన్నమాట. నా రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక క్వశ్చన్ చూద్దాం. నగోర్నో కరాబాక్ region recently seen in news related to Nagorno-Karabakh region recently seen in news related to Israel-Hamas war, Russia-Ukraine war, Azerbaijan-Armenia conflict, China-Philippines territorial dispute. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్టో మీ యొక్క కమెంట్ ద్వారా ఆన్సర్ చేయండి. అండ్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.